కానీ కడుపున పెట్టిన బిడ్డడు నన్ను ఆ కష్టంలోంచి పైన పడేస్తున్నాడు, ఇంకింతకన్నా నాన్న నాకేం కావాలరా అంటుంది. చూడండి, అంత బాగా చదువు వచ్చిరా అని తండ్రి ఉన్నాడు అనుకోండి, జీవితంలో చాలా కష్టపడి పైకి వచ్చాడు, బాగా చదువుకున్నాడు కొడుకు. నాన్నగారండి ఇంకా మీకు ఎందుకు అవన్నీ, నేనున్నాను కదా, నేను చూస్తాను, అన్నీ నేను చూసి నాన్నగారండి సంతకం పెట్టండి అంటే పెట్టండి, లేకపోతే మీరు వాళ్ళని వీళ్ళని అడగండి, ఏమిటి మీ కర్మ, నేను లేను, నేను చూస్తాను అని కొడుకు నాన్నగారికి అన్నీ చూసి పక్కన కూర్చుని, నాన్నగారండి ఇది ఇలా రాశారు, ఇలా వద్దు నాన్నగారండి, ఇలా రాయిద్దాం నాన్నగారండి అని అనుకోండి. ఆ తండ్రి వాటిని చూడడం, ఆ కొడుకు వంక చూస్తూ మురిసిపోయి చాలు ఇలాంటి కొడుకున్నాడు, ఇంకేం కావాలంటే. అది తల్లిదండ్రులకి బిడ్డలకి ఉండే అనుబంధాన్ని చెప్తోంది మహాభారతం. గృహస్థాశ్రమంలో గృహస్థు తరించేది అక్కడ, పొంగన్న మాట అక్కడ ఉంటుంది. తాను చదువుకున్నాడు, తాను గొప్ప కీర్తి సంపాదించాడు, తాను ఎంతో డబ్బు సంపాదించాడు, తాను కొడుకుని కన్నాడు, ఎన్ని నేర్పాలో అన్ని నేర్పాడు, కొడుకు గుణనిధి అయ్యాడు. ఇప్పుడు తండ్రి బెంగ దేని మీద ఉంటుంది చివరి కాలంలో? నాకు బిరుదులు ఉన్నాయి, నాకు సింహతలాటాలు ఉన్నాయి, నాకు స్వర్ణ కంకణాలు ఉన్నాయి, వీధిలో కెడితే నా కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తారు కానండి, ఆంతరంగికులు ఎవరైనా వస్తే ఏమిటో పాపం మీ ప్రారంధం ఆ కొడుకే అలా అంటారు, వాడేనండి నాకు, నా మనసుకి శాంతి లేదంటాడు. అందరికీ తన వాక్కులతో శాంతినిచ్చేవాడికి శాంతి లేదు. ఎందుకని? కొడుకు అటువంటి వాడు. అంటే నాకు అనుకోనేరు మహాప్రభు, నా కొడుకు అటువంటి వాడు కాదు, ఈశ్వరుడి దయ వల్ల. అంటే మీతో వ్యక్తి స్థితికి చెప్తున్నాను, ఒక్కొక్క దశలో ఒక్కొక్కటి ఉంటుంది. వినత ఇవాళ అటువంటి భాగ్యాన్ని పొంది, ఏ తల్లిదండ్రులైనా చిట్ట చివర అలా మాట్లాడగలిగిన స్థితిని పొందితే వాళ్ళు ఈశ్వరానుగ్రహంతో పండారు జీవితంలోని గుర్తు, ఈశ్వరానుగ్రహం వాళ్ళ యందు ప్రకాశించిందని గుర్తు. అది నిలబెట్టుకోవాలి భగవత్ కృపని. కాబట్టి ఇప్పుడు ఈ మాట ఆయన చెప్తే, ఆయన వినత గరుత్మంతుడితో చెప్తే, ఆయన ఆ పాముల దగ్గరికి వెళ్ళి ఒక రోజున వాళ్ళని అలా విహారం చేయించి తీసుకొచ్చి కూర్చోపెట్టి వాళ్ళతో ఒక మాట అన్నాడు, నేను మిమ్మల్ని ఇంతగా సేవిస్తున్నాను, మా అమ్మ మీ అమ్మని సేవిస్తోంది, దీనికి అంతటికీ కారణం వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి పందెం, దానివల్ల మా అమ్మ దాస్యాన్ని పొందడం, నేను మీకు ఏం చేస్తే నన్ను మా అమ్మని ఈ దాస్యం నుంచి బయటపడేస్తారో మీరు చెప్పండి అన్నాడు. అంటే ఇక్కడ మీరు ఒక్క విషయం ఆలోచించాలి, రెండు కోణములు ఉంటాయి. ఒకటి, వెంటనే వాళ్ళేమనొచ్చంటే, చాలు పుట్టినప్పటి నుంచి పిన్నమ్మ అంత చేసింది, పుట్టినప్పటి నుంచి తమ్ముడు అంత చేశావు, ఇంకా ఏం చేయాలి, మిమ్మల్ని దాస్యం నుంచి విడిపించడానికి ఇంకా నువ్వేమైనా తేవా